ఈ ప్రోగ్రామ్ మరి రాజేశ్వర్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే నేటి పరిస్థితుల్లో ఈ మారుతున్న సమాజంలో బ్రతికుండగానే చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, మన ఊరిని మర్చిపోవడం, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోయి కూడా మీరు అందరూ కొంచెం ఆకలిగా అయితే అనుకుంటున్న రాజేశ్వర్ చెప్పింది అంటే అదే మీకు ఒక జీవిత పాఠం. వాళ్ళు ఎట్లా బతికారు, ఏ విధంగా అనేది మొత్తం చెప్పారు. ఒక పూరి గుడిసెలో వాళ్ళ అన్న ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇదంతా చెప్పి ఉంటే ఆయననే అట్లా అయినప్పుడు మనకు ఆ పూరి గుడిసె లేవు. సో గత 20 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి, విద్యా వ్యవస్థ మెరుగుపడ్డది. సో ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు కాలేము అనేది అదొకటి మనం మీరందరూ కూడా ఎస్పెషల్లీ 9th 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం. అదేవిధంగా మా రాజేశ్వర్ గురించి ఒక 2 ముక్కలు చెప్పాలంటే కేవలం ఒక మన రీసెంట్గా రాజశేఖర్ సార్ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి నేను కూడా రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేము కూడా కొంచెం పార్షాలిటీ చేస్తాం. ఎందుకంటే మేము కూడా చదువుకునేది గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఒక మంచి సివిల్ సర్వీసెస్ కానీ ఒక మంచి గ్రూప్ 1 కానీ వస్తే ఆ ఊళ్ళో ఎంత ఇంపాక్ట్ వస్తుందో తెలియదు. కానీ ఒక చిన్న స్థాయి ఒక ఎంఆర్ఓ ఒక ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో, మేము గ్రామీణ ప్రాంతాలను చూసుకున్నాం కాబట్టి చెప్తున్నాం, మీకు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది మీ ఊరి మీద మీ మండలం మీద ఉంటుంది. ఇక్కడ ఎక్కడ సపోజ్ మా పిల్లలు కానీ మేడం పిల్లలు కానీ ఇంకెవరో పిల్లలు కానీ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ ఎక్కడ చదువుకొని వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తే ఆ పక్కన అందరూ చదువుకున్నాను కూడా ఎక్కువ తెలియదు. సో మీరు సక్సెస్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఎంఈఓ గారు ఒక మంచి విషయం చెప్పారు. మనం ఒక ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలని, డిప్రెషన్ అనేది. అది ఎక్కడ మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తాం తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఎక్కడ కూడా మనం చూడాలి. ఎందుకంటే మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది. కాబట్టి సో మీరు దృఢంగా తయారై మేము ఎవరికంటే తక్కువ కాదని ఆత్మన్యూనత భావాన్ని తీసేసి మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాము. సో 10th తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్ చదువుతారా, ఏది చదువుతారు, జస్ట్ 10th తర్వాత చదివే మీరు ఒక 5 to 6 years ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే అది 3 years డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. 5 to 6 years మీకు రోల్ మోడల్స్ ఇక్కడనే ఉన్నారు. మీ మేడం ఉన్నారు, మీ ఎంఈఓ గారు ఉన్నారు, మన సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు. సో ఈ ఏజ్లో 10th అంటే 15-16 years ఉంటుంది మీ ఏజ్. ఈ 15-16 yearsలో ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీద దృష్టి పెడితే ఈ 5-6 సంవత్సరాలు మీరు ఏ విధంగా చదువుతారనేది నెక్స్ట్ 60 సంవత్సరాలు మీరు ఏ విధంగా బతకాలనేది డిసైడ్ చేస్తారు. అంతేనా కదా? మంచిగా చదివారంటే నేను ఒక ఎస్ఐ స్థాయిగా రిక్రూట్ అయినా, ఎస్ఐ స్థాయి రిక్రూట్ అయి ఇప్పుడు సిఐ అయినా, నేను డిఎస్పీ కావాలంటే ఇంకొక 10 సంవత్సరాలు అవుతుంది. ఓవరాల్గా ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఒక 20 సంవత్సరాల జాబ్ చేస్తే నేను డిఎస్పీ ర్యాంక్కి వెళ్ళిపోతాను. అదే ఒక గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ అయితే నాకంటే 20 ఏళ్ళ ముందుకు పోయినట్టు. ఐపీఎస్ స్థాయిలో జాబ్ చేస్తే ఇంకా ముందు పోయినట్టు. ఒక కానిస్టేబుల్కి ఎస్ఐ కావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ కానిస్టేబుల్ కంటే నేను ఒక 30 సంవత్సరాల ముందున్నట్టు. కాబట్టి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచిగా చదవాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం రాజేశ్వర్ పెట్టింది కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఎంత మంచిగా చదివినా ఏం చేసినా కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రిని, గురువులను, పుట్టిన ఊరును. తల్లిదండ్రి, గురువు, దైవం మనకు ఆల్రెడీ ఉంది. సో ఎవరికి ఏది ఉన్నా లేకున్నా, సొంత ఆస్తులు, సొంత భూములు అనేది లేకున్నా, చివరికి సొంత తల్లిదండ్రులు అనేటోళ్ళు కొంతమంది మిస్ అయినా కూడా సొంత ఊరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మనం పుట్టిన ఊరును, తల్లిదండ్రులను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన సార్ శ్రవణ్ కుమార్ కదా చెప్పిండు, చాలామంది చాలా చెప్పారు. కాలాతీతమైంది, నేను కూడా తొందరగా ముగిస్తా. మనకు పురాణాలలో కూడా ఉంది, శివుడు 2 కొడుకులకు, ఎవరికి, వినాయకునికి మరియు మా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ముందు అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను చివరిలో మాట్లాడాలి. చివరిలో మాట్లాడినట్టయితే మా సమస్యలు ఏమైనా ఉంటాయని వాటిని ముందు మీ ముందు ఉంచితే ఆ సమస్యలు ఏమైనా తీర్చైన ఉద్దేశంతో నాకు ముందు ఇవ్వడం జరిగింది. అందుకని నేను ముందుగా మాట్లాడుతున్నాను. సరే, రాజేశ్వర్ సార్ గారి విషయానికి వస్తే, సార్ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చినట్టుగా మనం వింటున్నాం అందరి ద్వారా. మరి వాళ్ళ నాన్నను పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు 9th and 10th విద్యార్థులకు ఫార్మేటివ్కి సంబంధించినటువంటి నోట్బుక్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఒక 2-3 రోజుల ముందే మమ్మల్ని వచ్చి కలిశారు. సరే సార్ చెప్పండి అని అన్నాము. సరే అని అరేంజ్ చేశారు.
మరి చూడండి ఎంత కష్టపడి పైకి వచ్చారో చెప్పండి, విన్నారు కదా మీరు. మరి మీకేం చేస్తున్నారు పేరెంట్స్? అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్న, అవునా? అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు బాగా చదివి ఎవరైనా ఇప్పుడు 40 మంది విన్నట్టయితే 10 మంది అన్నా దీంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి రాజశేఖర్ సార్కి మళ్ళొకసారి కృతజ్ఞతలు సార్. ప్రతి సంవత్సరము మీ నాన్నగారికి సేవా కార్యక్రమాల్లో కూడా చాలా పాల్గొంటారు. అంతేకాకుండా మన స్కూల్కి వెల్ విషర్. నేను ఒక చిన్న అవసరం ఉండి ఫోన్ చేయగానే మేడం మీకు ఎందుకు నేను అరేంజ్ చేస్తాను అని వెంటనే దానికి అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ కూడా రాజశేఖర్ సార్ గురించి తెలిసే చెప్పే విషయం. చాలా బాధాకరం, సంతోషం రెండు రకాలు. ఎందుకంటే తండ్రి లేని వారికి అయినా సామాజిక సేవలో ముందుకున్నాను. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మేడం గారికి మరియు ఒక ఇన్స్పైరింగ్ మరియు ఛాలెంజింగ్ జాబ్ చేస్తున్నటువంటి సార్ రూరల్ శ్రీ సీతారెడ్డి సార్ గారికి మరియు సత్యనారాయణ సార్ గారికి, డైరెక్టర్ ఆఫీసర్ గారికి, చిన్నారెడ్డి గారికి మరియు ముఖ్యమైనటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఒక చక్కటి మార్గనిర్దేశం. రాజేశ్వర్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇటువంటి ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని, మరి మంచి సేవా కార్యక్రమంలో ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఉన్నందుకు అభినందిస్తున్నాను. చాలామంది మరి ఇదే సేవా కార్యక్రమం అన్నిటిలో ముఖ్యమైనది విద్య. మరి అతని తండ్రి మీద ఉన్న ప్రేమతో, ఆయన చేసిన త్యాగంతో మరి టీనేజ్లో నిజమే ఇన్స్పిరేషనల్. ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు. మరి వాళ్ళు నడిచిన బాటనే మరి ఎక్కడ వాళ్ళు చెడు మార్గంలో పోతారనేసి మరి అతను తలంచుకొని బిడ్డలను మరి దేశ పౌరులుగా మంచి స్థితిలో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రులు. ఒకవేళ ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసినట్టయితే క్రైమ్ తగ్గుతుందని మరియు దేశానికి చాలా ఉపయోగపడతారండి. ఒక్కరు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఇట్లనే ఒక్కొక్కరు ఈ విధంగా చేస్తే దేశంలో పేదరికం కానీ ఇటువంటి ఏమి ఉన్నాయి. చాలా సంతోషంగా లేని వారికి ఉన్నవాడు లేని వారికి సాయం చేస్తే చాలా ఆశీర్వాదకరమని మంచి ఇటువంటి మెసేజ్ అందరికీ ఉండాలని, ఇన్స్పిరేషన్గా వాళ్ళని తీసుకోవాలని. నిజమే ఆ టీనేజ్లో మరి వేరే వివాహం చేసుకోకుండా ఆయన త్యాగం చేసి, అంటే ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే మరి అది గుర్తించినప్పుడు అది కరిగిపోతూ వేరే వెలిగిస్తుంది. నిజంగానే మరి అటువంటి వెలుగును మరి ఒక డిఎస్పీగా మరి కానిస్టేబుల్గా మరి దేశానికి అందించి మంచి సేవాభావంతో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళ అన్నగారు కూడా నేను ఒక సందర్భం మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన మామూలు నాకు ఒక 3 years ఉన్నప్పుడు మా అమ్మాయి తెలియదు. ఆయన ఏజ్ అప్పుడు 30 సంవత్సరాలు సార్, 30 సంవత్సరాలు. నేను అనుకుంటున్నాను 35 ఉండొచ్చు. ఆయన నన్ను మార్గని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి నిత్యం మార్నింగ్ 4 గంటలకు లేచి మాకు వంట చేసి ఆయన కూలి పనిపోయాడు. మా నాన్నని నేను గుర్తు చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే మా నాన్న నేను లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నదానికి మా ఫాదర్. ఆయన ఎడ్యుకేషన్ చదువుకోలేదు కావచ్చు, కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఒక ప్రతి విషయం మేము అన్నం తినే ప్లేట్ కూడా సార్ మాకు సపరేట్ సార్. మాకు పూరి కూర్చోండి అన్నం తినే ప్లేట్ కూడా మా అన్నకి ప్లేట్ సపరేట్, నాకు ప్లేట్ సపరేట్ సార్. మళ్ళీ ప్రతి సంఘటన మాకు అసలు ఎక్కడ లోటు రాకుండా కంపల్సరీ మాకు మటన్ తీసుకొస్తుంది. ఆ కూలి పని ఎడ్యుకేషన్ విషయంలో మాకు చెప్పేది నువ్వు అసలు చదువు విషయంలో మనం కాంప్రమైజ్ కావద్దని. నేనే కొద్దిగా అప్పుడప్పుడు గుమ్మలు కొట్టుకుంటా చదివిన చేపులో స్వాధ్యాయం రావడం వల్ల నేను దాంట్లో ఒక స్టేజ్ లైఫ్ మంచిగా తల్లిదండ్రులకు పేరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఉద్యోగి. మా బ్రదర్ కూడా అనునిత్యం కష్టపడి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే మా ఫాదర్. ఆయన తినకుండా ఇక్కడ విలేజ్లో ఫంక్షన్ జరుగుతుంది సార్, ఆయన అక్కడ తినకపోతుండే. మా ఇంటికాడ 2 కొడుకులు ఉంటారు, నా కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఆపమని చెప్పి ఇబ్బంది ఉంటుండే. మా నాన్న బతుకులో కూడా మా ఉండేటప్పుడు కళ్ళు తాగలే బీడి పట్టింది. నాకు అది ఇప్పటికీ లైఫ్ లాంగ్ నాకు గుర్తుంది. మాతో ఒక బీడి కట్ట కూడా తెప్పించుకోవాలి, అగ్గిపెట్టి కూడా తెప్పించుకోవాలి, కళ్ళు సీసా కూడా తెప్పించుకోవాలి.
ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి మా ఫాదర్ విషయంలో నేను ప్రతి సంవత్సరం పూర్తి కంపల్సరీ ఏదో విధంగా ఏదో డొనేషన్ చేద్దామని కంపల్సరీ ఫిక్స్ అయినా. ఈ 25/7 మంత్ కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నా. మా ఫాదర్ పెద్ద రాజకీయ కాదు, కానీ మంచి విలువ గల వ్యక్తి. ఎడ్యుకేషన్ విషయంలో ఈ విలువ గల వ్యక్తి. ఒక్కరోజు కూడా పక్కింటికి పోయి ఏదైనా తీసుకొచ్చుకుందాం అప్పు అనే కాన్సెప్ట్ ఎప్పుడు లేకుండా. తన రోజు మాకైతే వర్షం పడుతుంది సార్, ఫుల్ రైస్ లేదు ఇంట్లో, రైస్ లేదు, పైసలు 5 రూపాయలు ఉంది మా ఫాదర్ దగ్గర. మా అన్న నేను ఫాదర్ ముగ్గురు ఉన్నాం. ఫాదర్ ఏం చేసి అప్పటి ఒకసారి బాంబాయి ఉంది, అక్కడ ఇది వేలాది చేస్తారు కదా సార్ మనం. మీరు ఇస్తే మళ్ళీ సీఏ అవుతారేమో సార్. అక్కడ కూడా తీసుకోవాలి, అక్కడ తీసుకోమా, అక్కడ నుంచి రండి. సార్ సార్ ఇంత రారిగా ఇంతే ఇంతే.